కొన్ని వందల మంది చూస్తుండగా చాలా సులువుగా పోలీసులను దాటుకుంటూ కేవలం ఒక చిన్న పిస్టోల్ పట్టుకొని అతి సులభంగా భారతదేశ అతి పెద్ద స్వాతంత్ర యోధుడిని ఒకే ఒక్కడు ఎలా చంపాడు? గాంధీ ఒకప్పుడు పుస్తకాల్లో దేవుడు, కానీ ఇప్పుడు చదువు చెప్పే టీచర్లు కూడా ఆయన చరిత్రను ప్రశ్నిస్తారు. ఇండియా స్వాతంత్ర పోరాటంలో ఎంతో ముఖ్యమైన బాపూజీ మీద గతంలో అనేక అసాసినేషన్ అటెంప్ట్స్ జరిగాయి. ఆయన మీద 1934లో మొదటిసారి అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది. 25 జూన్ 1934 పూణేలో ఒక స్పీచ్ ఇవ్వడానికి మిస్టర్ గాంధీ ఇంకా ఆయన వైఫ్ కార్లో ప్రయాణిస్తున్నారు. వాళ్ళ ఎదురుగా ఇంకో కార్ ప్రయాణిస్తుంది. కొన్ని కారణాల వల్ల గాంధీ గారి కార్ కొంచెం డీలే అవ్వడంతో ఆయన ఎదురుగా ఉన్న కార్ డెస్టినేషన్కి మొదటిగా చేరుకుంది. కానీ మొదటి కార్ చేరుకున్న వెంటనే అటాకర్స్ ఆ కార్ దగ్గర బాంబ్ వేసి అటాక్ చేశారు. కార్ లేట్ అవ్వడంతో గాంధీజీ బతికి బయటపడ్డారు. అప్పటి నుంచి 1948 వరకు ఆయన మీద 5 టైమ్స్ అటాక్ జరిగాయి. అందులోని 3 అటాక్స్లో నాథూరామ్ గోడ్సే కూడా ఉన్నాడు. గోడ్సే గాంధీని చంపిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, అదే ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్. మొదటిసారి మే 1954లో ఒక మీటింగ్లో ఉన్న గాంధీ గారి మీదకి 20 మందితో గోడ్సే వెళ్ళి దాడి చేయాలనుకున్నాడు. కానీ జనాలు అడ్డుకోవడంతో ఆయన ప్లాన్ ఫెయిల్ అయింది. రెండోసారి కూడా సెప్టెంబర్ 1944లో ముంబై వెళ్తున్న గాంధీ గారిని తన సహకారులతో కలిసి అడ్డగించాలనుకున్నాడు. ఈసారి పోలీసులు గోడ్సేని అరెస్ట్ చేసి తన దగ్గరున్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 ఇన్సిడెంట్స్ జరిగినా కూడా గోడ్సేని పోలీసులు జైల్లో ఉంచలేకపోయారు. కారణం గాంధీ గారి అహింసా భావాల వల్ల. గాంధీ గారు అందుకు ఒప్పుకోలేదు. అసలు గాంధీజీ అంటే గోడ్సేకు ఎందుకు అంత పగ తెలుసుకోవాలంటే చరిత్ర తిరగేయాలి. ఇండియా పాకిస్తాన్ విడిపోవడం గోడ్సేతో సహా చాలామందికి నచ్చలేదు. గోడ్సే గారి ప్రకారం పార్టీషన్ జరిగింది మతం వల్ల. అలాంటప్పుడు పాకిస్తాన్ ఫామ్ అయినా కూడా చాలామంది ముస్లిమ్స్ ఇంకా భారత్లోనే ఉన్నారు. అది కాక గాంధీ గారు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ని సింపథైజ్ చేసి పాకిస్తాన్లో చిక్కుకున్న హిందువులను అస్సలు పట్టించుకోలేదు. దేశ విభజన టైంలో పాక్లో మైనారిటీస్గా ఉన్న హిందూస్ ఇంకా సిఖ్స్ చావుకి గాంధీ గారే కారణమని గోడ్సే బలంగా నమ్మాడు. గాంధీజీ తన దేశ ప్రజల కంటే పక్క దేశం వాళ్ళకే మద్దతిస్తున్నాడు అని అందరూ భావించారు. గాంధీ అహింసాభావం కేవలం హిందువులకి మాత్రమే వర్తిస్తుంది, ముస్లింలకు కాదు అని గోడ్సే భావించాడు. ఇలాంటి సంఘటనల వల్ల గోడ్సే గాంధీ అనేవాడు లేకుంటే ఇండియా బాగుపడుతుంది అని భావించాడు. మొదటిసారి 1948 జనవరి 20న ఢిల్లీలోని బిర్లా హౌస్లో నివసిస్తున్న గాంధీజీ ఒక మీటింగ్ కోసం ఒక పార్క్కి చేరుకున్నాడు. గాంధీజీ తరచుగా అక్కడ ప్రేయర్ మీటింగ్ జరిపేవాడు. మీటింగ్ మధ్యలో గోడ్సే ఇంకా అతని సన్నిహితులు జనానికి దూరంగా ఒక గ్రెనేడ్ విసిరారు. ప్లాన్ ప్రకారం జనం వెళ్ళిపోగానే గాంధీ గారి మీదకి ఇంకో గ్రెనేడ్ విసిరాలి. కానీ గ్రెనేడ్ విసిరాల్సిన వాడు లాస్ట్ మినిట్లో భయపడి జనాలతో కలిసి పారిపోయాడు. అలా ఫస్ట్ అసాసినేషన్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యింది. 30 జనవరి 1948 ఫస్ట్ అటాక్ జరిగిన తర్వాత గాంధీ గారికి ఆయన బయటికి వెళ్తే ఇకపై క్షేమంగా తిరిగి వస్తారు అనే నమ్మకం పోయింది. 10 రోజుల తర్వాత బిర్లా మ్యాన్షన్ కాంపౌండ్లో ప్రేయర్ మీటింగ్కి తన మనవరాలైన మను బెన్, అలానే తన మేనకోడలైన అబా బెన్తో వెళ్తున్నాడు. వీరిద్దరూ ఎల్లప్పుడూ గాంధీ గారి పక్కనే ఉండేవారు. అయితే ఎప్పుడైతే గాంధీ గారు మెట్లెక్కి స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాడో అప్పుడే ఒక వ్యక్తి చేతులు కట్టుకొని వచ్చి గాంధీజీని నమస్కరిస్తున్నట్టు చేసి ఒక రివాల్వర్తో గాంధీ గారి చెస్ట్ అండ్ అబ్డోమెన్ ఏరియాలో 3 బుల్లెట్లు దింపాడు. బ్లీడింగ్ కారణంగా గాంధీజీ అటాక్ జరిగిన 30 నిమిషాల తర్వాత చనిపోయాడు. గోడ్సే ప్రకారం ఆయన గాంధీని చంపే ముందు ఆయన చేసిన స్వాతంత్ర పోరాటాన్ని గౌరవిస్తూ ఆయన్ని నమస్కరించి ఆ తర్వాత ఆయన్ని షూట్ చేసి తానే లొంగిపోయాడు. ఈ ఘటన జరిగిన తర్వాత గాంధీజీని చంపిన కారణంగా గోడ్సేకు మరణ శిక్ష విధించబడింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్స్లో మీకు ఏ టాపిక్ కావాలో మాకు తెలియచేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.